పడా అరే 9 అవుతుంది లేరా ఎవరు బాబులు అరే ఎవరు మొద్దు లేదు తెల్లారుతుంది ఏం చేస్తున్నావురా ఇంతసేపు అబ్బాయి ఇప్పుడు లేచినా కానీ ఏమైంది? అరే పని లేదా ఇంటికాడ? ఏం పని ఉంది? అరే మత్తు పనులు ఉంటాయిలే. రాత్రి డీజే కాడ బాగా ఎగిరి బాగా తాగి లేచి నాటకాలు చెప్తున్నావు లేవు ఇంటికాడ పని ఉంది. ఏమైనా తెల్లన్నాక ఆన్న ఎగిరా రాత్రి అంతా ఏడెగిరినావురా డీజే కాడ ఎగిరి మీరు తాగినావా ఏందిరా? పొద్దు లొల్లేదే లేవు. అరే 9 అవుతుంది బయటకు పోవారా లేవు గణపతి కాడ ఎగిరి ఇట్లనే ఉంటావా నువ్వు 5-6 రోజుల నుంచి? ఏం లేదు ఏమైనా గణపతి చుట్టూ తిరుక్కుంటా ఆ గణపతి కానే వండుకుంటున్నావు రోజు. పండుగ ఎందుకే స్నానం చేసి పండుకోపోరా ఇంట్లో నా ఇంట్లో పోయి పండుకోపో. ఏందిరా ఇలా సిగ్గు అనిపించలేదురా నీకు? మానం లేదా? దోశగా లేచలేవు నైట్ ఈ దగ్గర పోయి ఎగిరి వచ్చిన ఆడగానే పోతా. ఓరా పడా 9 అవుతుంది లేరా లే చెప్పంటావురా ఏం చెప్పంటావు లే 9 అవుతుంది లే. ఆగే లేతా కానీ ఏం ముడుతున్నావు? ఎంత గుంచున్నాయి ఆగే లేతావు కలిసిదాన్ని గుంచున్నాయి ఆగు లేతావు. ఇంకెంతసేపు ఎగురుతావు ఒక్కొక్కరు మన రోగులు ఉన్నారా ఇటు వెళ్తే అటుపోతారు అటు వెళ్తే ఇటుపోతారు. నా మాట అంటే లెక్కున్నారా నీకు? పేంతలు వస్తుందని పండుకుంటున్నావురా? గణపతి అంటే 1 గంటలో 2 గంటలో ఎగరాలే రావాలి. తెల్లదాకా పొద్దున్న దాకా ఎగురుకుంటుంటారా ఇంటి గణపతి అంటే? అబ్బా ఏం ముడుతున్నావే పెయ్యి అంత నొక్కుతుందని చెప్పినా ఏమన్నా జన్మం ప్రార్థన కొద్దిగా ఉందా? పొర్రె ఎదురుతున్నాను అవ్వ తుక్కు బాగా తిరుగుతున్నాయి పోతున్నాయి అవ్వ. నువ్వు చేసినావని మంచి పని అని నీకు జాడమో రక్తం కదా. ఇక నువ్వు పనికి పోకపోతే నేను బండకాయ కొడతా నీపు మోగాలు వెయ్యాల. బబ్లు లేచావా? లేచిన ఇప్పుడు కూర్చొని ప్రిపేర్ ఆడుతున్నా కూర్చోకుండా. గంగా నేను డీజే కూడా మస్తు ఎంజాయ్ చేసాం కదా. ఉండరా బాబు అయితే మస్తు డ్యాన్స్ చేసిండ్రా నేను. రైట్ సరే అయితే కానీ పండుగ అయితే అయిపోయింది రేపటి నుంచి పడుకోవాలి. బడికి అయితే ఓడి తప్పదు కదా అది ఓడి తప్పదు. సరే మరి గణపతి పైసలు అయితే మిగిలిన మరి ఏం చేద్దాం రవి? కానీ పెత్తనం అంతా రమేష్ మామ దగ్గర ఉంది కదా పిలిపిద్దామారా మరి. సరే మరి రమేష్ నాకు ఫోన్ చేయరా. సరే తీరా ఇంటికి వెళ్ళాక ఫోన్ చేద్దాం. సరే మామ లేచినావా? హలో లేచిన ఇక మన గణపతి సెట్ దగ్గర మాట్లాడదాం ఈ మాట. సరే మన వాళ్ళని తీసుకొని వస్తున్నాం. నచ్చిరా మరి అన్న మరి గణపతి చంద్ర పైసలు మిగిలినా మరి? అరే ఏం మిగిలినాయిరా? టెంట్ హౌస్ డీజే అన్ని పైసలు పోగా 1000 రూపాయలు 1200 మిగిలిన కావచ్చు. సరే మరి పైసలు ఏం చేద్దాం చెప్పురా మరి? ఏం చేద్దాం రా మిగిలిన 1000-1200 ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం 1000 రూపాయలు 1200 కదా దావత్ చేసుకుందాం మా పిల్లలని తీసుకుంటాం. సరే అన్న ఇక మీరు ఎట్లా అంటే మీ మాట నీకు కాదంటనా? సరే మరి ఏమంటారు మరి? సరే తీరా మరి. సరే మరి సరే
సరే వచ్చినాం బావ. మరి పొరగాళ్ళందరూ దావత్ అన్నారు, మరి ఏం తీసుకొచ్చుకుందాం? చెప్పు బావ, చెప్పు. నీకు ఏమన్నా వెనకబడేది ఉందా? ఏమన్నా తెచ్చుకున్నాడు. సరే, ఏం సంగతి అల్లుడు? ఏం సపోర్ట్ చేస్తలేవు? మరి మీరేం చెప్తలేరు? ఉన్న పైసలని మీ దగ్గర రుచుకోరు, గణపతి అంత పైసలని లెక్కలు చెప్పుడు లేదు, ఏం లేదు. గణపతి పండుగ ఎన్ని రోజులే కానీ సపోర్ట్ చేస్తలేరు. సరే చేద్దామా, ఇప్పుడు లెక్క చేసి ఏమైనా తెచ్చుకున్నారా? తమ్ముడు చెప్పురా, మీరేం తింటారు చెప్పురు, మరి తీసుకొద్దాం. సరే నేను ఎట్లా అంటే అట్లా మీకు కాదని ఏమన్నా ఉందా? దాని లెక్క చెప్తే దాని తర్వాత ఇద్దాం ఇక. అన్నిటి టెంట్ హౌస్కు డీజే కండి పోగా ఒక 1200 మిగిలినాయి రే తమ్మ. ఏం చేద్దాం మరి? చెప్పు. 1200 అయితే మిగిలినాయి, కానీ పిల్లలందరికీ ఒక 2 కిలో చికెన్ తెప్పి. ఏం 2 కిలో వెళ్తుంది? ఇంకా 4-5 పొరాలు వచ్చేటోళ్ళు 5 కిలో చికెన్ కావాలా? మాట ఒకటి ఉన్నది ఏంటంటే, మన కష్టానికి సుఖానికి అయితే ఆడకట్ల పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఉండే, ఆ పెద్ద మనిషిని కూడా ఒక మాట చెప్తాం. పెద్ద మనుషులు ఒక మాట చెప్పి రమ్మందాం ఆ పెద్ద మనిషిని కూడా. ఆయన అయితే అన్నిటికున్నాడు, కష్టానికి సుఖానికి లేచేటప్పుడు ఉండేటప్పుడు ఆడ ముందు జాగ్రత్త అన్ని అయినా చూసుకున్నాడు. ఒక మాట ఆయనకైతే ఒక మాట చెప్దాం, అత్తారా లేకుంటే లేదు, కానీ ఒక మాట అయితే చెప్తాం. పిల్లలకి ఇష్టమైతేనే పిలిపిద్దాం. ఏమంటారా? నంబర్ అయితే చెప్పరా మరి. 955 30 538 54. అన్న ఎక్కడున్నావు అన్న? తమ్మా పొలం కాడ ఉన్నదమ్మా. పొలం కాడు ఉన్నావా? ఇదే మొన్న గణపతి మనం దావత్ చేద్దాం అన్నారు కదా పిల్లలు, అయితే చికెన్ తెప్పించుంటే కొంచెం మీరు దగ్గర రా మరి. సరే ఓకే. సరే అన్న, సరే రా, తొందరరా. బావా మరి పైసలు ఇద్దరు పిల్లలని తీసుకొని చికెన్ తీసుకొని రాపో. అల్లుడు ఏమైనా ఉంటే సెట్ చేసేసి చూసుకుంటా, చేసేద్దాం. సరేరా మరి పోయేస్తా. సరే పోందా, ఇద్దరు పోరు సార్. సరే అరే నాని, నువ్వే కట్టెలు లేపు, నువ్వే బండలు లేపు, పోయి పెడదాం. అలా వచ్చేసరికి అన్నీ రెడీ ఉండాలి మనకు. మామ పైసలు ఎక్క తక్కువైనా నువ్వు కొంచెం చూసుకో ఈసారి. సరే ఓకే. అరే ఈ కట్టెలు జరిపోరా? నేను ఎన్ని గారం వేరాలి, నేను ఒక్కని ఉన్నా, గణపతి పోరాలు ఎంతమంది ఉన్నారు. ఫోన్ చేయవు రమ్మనవు, నువ్వే కానీ నా దగ్గర ఫోన్ ఉందానే. పోరాలు ఒక్కోళ్ళు గణపతి పండుగ అప్పుడేమో ఉంటారు, ఇప్పుడేమో రారు, తింటేందుకు కూడా రారు. ఒకసారి ఫోన్ అయితే చేయవు అన్నాను. తాగేటప్పుడైతే బరాబర్ టైంకి వస్తారు. రే రవి నువ్వు ఇట్రా, ఇంత 4 కట్టెలు ఎరకరా పో. ఆడు ఒక్కడే ఎడుతుండే అప్పటి నుంచి, అవి సరిపోవు. సరే అరే మొత్తం మనకి చెప్తురేంద్ర, పని ఏం చెప్తలేరేంద్ర.
అవురా పని అంతా మనతో చేపిస్తున్నారు, వాళ్ళు మంచిగా ఊకున్నారు అక్కడ. ఇట్లా ఉంటుందా రా? చికెన్కి పోయిన వాళ్ళు చికెన్ తీసుకొస్తారా మీరు చికెన్ తయారు ఒకసారి ఫోన్ చేయి. నువ్వే ఫోన్ చేయి కదా. నా దగ్గర నెంబర్ లే, ఆ పిల్లల నెంబర్. సరే నేనే ఫోన్ చేస్తుంది మరి బావ. బావ ఎంతసేపు చికెన్ తయారు చేస్తున్నావా లేకపోతే కొట్టి పిచ్చుకొస్తున్నావా? ఇవాళ ఏం వారం బాబు? ఆదివారం ఇవాళ అంగడి అక్కడికి అత్త అర్థమవుతుంది. ఇక్కడ కూర్చొని బతకలు నరుక్కుంటే ఏది కాదు, వచ్చి చూస్తే అర్థమవుతుంది. దుకాణంలోకి వచ్చి చూస్తే ఏమే మా చికెన్ తెచ్చినావా? నాకు బీరు తెమ్మని చెప్తే రామందం క్యాషియర్ కథ ఇన్ని రోజులు పైసలు పట్టుకున్న వ్యవస్థ నేను బీరు అని తెస్తాను. నువ్వు ఇచ్చిన పైసలకు చికెన్కు కిరాణా సామాన్కు ఆడికాడికి అయిపోయినా. ఇంకా బీర్లకి వెళ్ళి ఏం చేయాలి తీసుకొస్తా? జోబులకి వెళ్ళి ఇంకా 100 రూపాయలు మీదికి వెళ్ళి పెట్టుకున్నాను నేను. సరే బావ అప్పటిదాకా చూద్దాం తి, ఏమన్నా ఉంటే అప్పటిదాకా లాస్ట్ వరకు సెట్ చేద్దాం. నానే ఆ గంజులు బింజులు ఏమన్నా ఉంటే కొంచెం కడిగి పెట్టుకుని కొద్దిగా క్లీన్ చేసేది అంటే దాని చికెన్కి ఇట్లా వచ్చేసింది. నువ్వు ఉల్లిగడ్డలు పోయి, అరే నువ్వు టమాటాలు పోయి. సరేనా? సరే సరే ఓకే సరే సరే. దెబ్బ కానీ రా. నేను టమాటాలు కోసినాక నీకేమవుతుంది రా? నేను ఉల్లిగడ్డలు కోస్తున్నాను నాగడే. మొత్తం పచ్చి కట్టలు తీసుకొచ్చిరేరా, పోగ పోగ మొత్తం ముఖం మీదకి వస్తుంది. అన్న నమస్తేనే, వచ్చినావానే? దా కూర్చుందా. నమస్తే దమ్మా. అసలు అందరు రెడీ మీద ఉన్నారా? ఇప్పుడే. ఓకే నమస్తే. అన్న మన పిల్లలు కూడా వచ్చేసి. సరే రమ్మని చెప్పురా. అరే ఇటారి కూర్చోరు. అరే కూర దించుకురా, కూర అయింది పో, లేట్ అవుతుంది పో, జల్దీ జల్దీ. ఇంకెంత టైం తగ్గుంటావు ఇక్కడ? కూర మస్తుంది నాటుకో. నీ మీద ప్రేమతో తీసుకొచ్చిన నాటుకోలేదు నువ్వు.
అట్లనే లైక్ చేసిన తర్వాత పక్కనున్న గంట టింగ్ అని కొట్టది